TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యా రాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. సింహరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు వితండవాదాలు చేయడము వెళ్ళిన ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా మీరు ఇతరులకి డొనేషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా మతిమరుపు వల్ల ఇవ్వడం మా చారిటీ చేయడం మానేస్తారు. అందువలన ఈ యొక్క పిల్లల విషయంలో పిల్లల సీట్ల కోసము మీరు కంగారు పడ్డము, వాటి గురించి ఆలోచించడము, టెన్షన్ పడ్డము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మీకు సెక్యూరిటీలు గతంలో చాలామందికి సంతకాలు పెట్టడము, డబ్బులు ఇవ్వడము, ఇప్పించడము మధ్యలో ఉండి ఇలా వాళ్ళంతా కట్టకపోయేసరికి వీళ్ళంతా మిమ్మల్ని పట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ధనం ఉందో ఆ యొక్క ధనము మనకి రాదన్నమాట. ఇంకా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి చక్కగా రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. మరి అటువంటి ధైర్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, సెక్యూరిటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా తమ సాహసాలకు తగినటువంటి ఇంక్రిమెంట్స్, గుర్తింపులు, అవార్డ్స్, రివార్డ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే షేర్సు, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బెట్టింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి లాభాలు కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే మీరు అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవాలి. తెల్లవారుజామున ఉదయమే లేవాలి. లేచి చక్కగా ఈ యొక్క సూర్యుడికి ఆదిత్య హృదయము ఇలాంటివన్నీ కూడా చదువుకొని చేసుకోవాలి. దాన ధర్మాలు, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. శుభమస్తు.